హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరికీ భారీ శుభవార్త అండి. సో ఆ వివరాలంటే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వివిధ సేవల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని వారి కోసం అయితే పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన మనకు తెలిసిందే. సో రాష్ట్రంలో లోక్సభతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సో ఈ వివిధ సేవల్లో నిమగ్నం అయిపోయి అంటే వారి పనిలోంచి బయటికి రాలేని వారు ఓటు వేయడానికి వారిని నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో సేవలను అందించే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అయితే కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫామ్ 12D అండి 12D అందుబాటులో ఉంచవలసిందిగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. సో నోడల్ అధికారి సంబంధిత ఓటర్లకైతే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని గురించి తెలియజేయాలి. సో ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలు వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ పత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించవలసిందిగా నోటిఫికేషన్లో అయితే పేర్కొనింది. సో ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్లో చూసుకున్నట్లయితే 33 విభాగాల్లో అంటే 33 డిఫరెంట్ శాఖలలో పనిచేసే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి. ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.